పరుగులు పెట్టుకుంటూ వస్తారంట దాని చుట్టూ తడావిడి. ఇప్పుడు దీంట్లో ఏదైనా జరిగిందంటే కనుక నెగిటివ్గా ఎవరిని తిట్టాలి, గవర్నమెంట్ని తిట్టాలా, లేదా యాక్షన్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ని. అది రివర్స్ అవుతుందన్న ఉద్దేశంతో కూడా ఆగుండొచ్చు వీళ్ళు. లేదా వీళ్ళు విపక్షంలో ఉండుంటే, లేదా ఇంతకుముందు మళ్ళీ బీజేపీ మళ్ళీ వ్యతిరేకంగా ఉండుంటే కనుక గట్టిగా రాసి ఉండేవాళ్ళు, గట్టిగా అడావిడి చేసేవాళ్ళు. కానీ ఒకటి సార్, అక్కడ కోనసీమ వాసులు అంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటే చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఇలాంటివి ఆపేయండి, మేము బతకలేకపోతున్నాం ప్రశాంతంగా అనేది. ఓకే, వాళ్ళ బాధలు అది చెప్పుండొచ్చు, అది సాధ్యం అవుతుందా? చెయ్యొచ్చు, గట్టిగా అడగాలి వాళ్ళు. నేను చెప్పాను కదా, సుప్రీంకోర్టు దాకా పోవాలి వీళ్ళు, గట్టిగా వాదనలు వినిపించాలి. అవసరమైతే తలా రూపాయి చందా వేసుకున్నా సరే మంచి లేరని పెట్టుకుని మాట్లాడాలి, అక్కడ వాదించాలి. ఇదిగో ఇట్లాగ నువ్వు చమురు నిక్షేపాలు కూడా అవసరం కదా. అవును, చమురు నిక్షేపాలు అవసరమే, దానికి తగిన మెకానిజం చేసుకో. నువ్వు మెకానిజం చేసుకోకుండా చమురు నిక్షేపాలు అవసరం అని చెప్పేసి ప్రజల ప్రాణాలు తీస్తానంటే అట్టగా. లేదా ఆల్టర్నేటివ్ వీళ్ళందరినీ అక్కడి నుంచి తరలించేసి వేరే చోట ల్యాండ్లు ఇచ్చి తీసుకోను. అంతేగాని దేశానికి చమురు అవసరం అని చెప్పేసి నా ప్రాణం తీస్తానని నేనే ఒప్పుకుంటాను. నాకు రిహాబిలిటేషన్ చేయలేదు, నాకు రిహాబిలిటేషన్ చేసి నువ్వేమైనా కట్టుకో, తప్పులేదు. అది దేశ ప్రయోజనాల కోసమని ప్రజల ప్రాణాలు తీయకూడదు కదా. అదే కదా, అదే కదా. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి.